హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మీ ఫుడ్ ఫ్రెండ్. ఈరోజు ఈ వీడియోలో సూపర్ టేస్టీ ఎగ్ గ్రేవీ చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఎగ్స్, ఆనియన్స్ ఉంటే సరిపోతుందండి ఈ కర్రీ కోసం. చాలా సింపుల్గా చేసేయచ్చు. మరి ఇంకా లేట్ చేయకుండా యమ్మీ అండ్ టేస్టీ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఉసిరికాయ సైజ్ అంత చింతపండును వేసి వాటర్ని సరిపడినని వేసి ఒక అర్ధగంట పాటు నానబెట్టుకోవాలండి. ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ని తీసుకున్నాను. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ తీసుకొని అందులోకి 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ వరకు పోపు దినుసుల్ని వేసుకోండి. ఇవి కొద్దిగా వేగిపోయి చిటపడమన్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2-3 పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి. కరివేపాకు, పచ్చిమిర్చి కూడా పూర్తిగా వేగిన తర్వాత ఇందులోకి 3 పెద్ద సైజ్ ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలండి. ఆనియన్స్ ఇలా సన్నగా మీడియం సైజ్లోకి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆనియన్స్ బాగా మగ్గేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలండి. ఈ కర్రీ కోసం ఆనియన్స్ని ఎక్కువ తీసుకుంటేనే బాగుంటుందండి. టమాటో వేయట్లేం కాబట్టి ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఆనియన్స్ని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు మగ్గించండి. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇలా ఒక 10 నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అలాగే కొద్దిగంత పసుపును కూడా వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఒక 3 మినిట్స్ పాటు వేగిపోతే సరిపోతుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు కారాన్ని వేసుకోండి. అలాగే రుచికి తగినంత ఉప్పును వేసుకోండి. ఉప్పు, కారం అనేది మీ టేస్ట్కి తగినట్లుగా అడ్జస్ట్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకోవాలండి. ఈ మసాలాలన్నీ కూడా బాగా వేగేంత వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఈ మసాలాలన్నీ 1 నిమిషం పాటు బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఇక్కడైతే నేను 300 ml వరకు వాటర్ని తీసుకున్నానండి. గ్రేవీ థిక్నెస్ ఎలా కావాలన్న దాన్ని బట్టి మీరు వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా చింతపండు వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మరగనివ్వండి. ఇలా ఆయిల్ పైకి వచ్చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మనం ముందుగా ఉడకబెట్టుకున్న గుడ్లని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఈ ఎగ్స్ అన్నింటికి కూడా మీకు నచ్చిన విధంగా ఘాట్లు పెట్టుకోండి. ఇలా అన్ని ఎగ్స్ని రెడీ చేసుకొని కర్రీలోకి యాడ్ చేసుకునే ముందు చిటికెడు గరం మసాలాను కూడా కర్రీలో వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. ఇలా గరం మసాలా వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిపేసి మనం ముందుగా ఉడకబెట్టుకుని ఘాట్లు పెట్టిన ఎగ్స్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడైతే నేను ఈ కర్రీ కోసం 6 ఎగ్స్ని తీసుకున్నానండి. మీరు కావాలి అని అనుకుంటే గ్రేవీని ఎక్కువ తక్కువ లేదనంటే ఎగ్స్ని తక్కువ ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాల వరకు మూత పెట్టేసి మగ్గించండి. మధ్య మధ్యలో నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి, లేదనంటే గ్రేవీ అడుగు పట్టేస్తుంది కాబట్టి. ఇలా ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తాను చూడండి. ఈ మసాలా గ్రేవీలో ఎగ్స్ అన్ని కూడా బాగా ఉడికిపోతాయి. ఇంకా నెక్స్ట్ కొత్తిమీర ఉంటే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. సూపర్ టేస్టీ ఎగ్ గ్రేవీ అయితే రెడీ అయిపోయినట్టే. ఈ కర్రీ అన్నం, చపాతీ, బగారా రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరిందో అంత కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి మంచి యమ్మీ అండ్ టేస్టీ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. అలాగే ఇంకా ఎన్నో హెల్తీ రెసిపీస్ కూడా మన ఛానల్లో ఉన్నాయండి, వెళ్ళి చూడండి కావాలంటే. ఇంకా అలాగే కీప్ వాచింగ్ మీ ఫుడ్ ఫ్రెండ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.